హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మల్లేష్. మీరు చూస్తున్న మల్లేష్ ఎలక్ట్రికల్ వర్క్. ఈరోజు మనం గీజర్ ఫిట్టింగ్ గురించి తెలుసుకునే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ప్లీజ్. గీజర్ ఫిట్ చేసే ముందుగా మనం ఎంగల్ వాల్ ఫిట్ చేసుకొని హాట్ వాటర్, కోల్డ్ వాటర్, బ్రాస్ ఎల్బోలకు ఎంగల్ వాల్ ఫిట్ చేసుకొని ఎంగల్ వాళ్ళకు కనెక్షన్ పైప్ ఫిట్ చేసుకొని ఉంచుకున్న తర్వాత గీజర్ని అన్బాక్స్ చేసి ఆ గీజర్కు ఎక్కడైతే హోల్స్ ఇస్తారు మనం తలిగడానికి, ఆ హోల్ టు హోల్ ఎన్ని సెంటీమీటర్లు లేకుంటే ఎన్ని ఇంచులలో కొలిచేవాళ్ళు ఇంచులలో, సెంటీమీటర్ల కొలుచుకునేవారు సెంటీమీటర్, ఎన్ని సెంటీమీటర్ హోల్ టు హోల్ వస్తుందో కన్ఫర్మ్ తెలుసుకునేలా. ఈ గీజరు 5 లీటర్ల గీజరు హోల్ టు హోల్ 6 సెంటీమీటర్లు వచ్చింది. హైటు స్లాబ్ నుంచి ఒక 3 ఇంచులు ఇడిసబెట్టేసి హోల్ టు హోల్ 6 సెంటీమీటర్లు మార్కింగ్ చేసుకుందాం. మార్కింగ్ చేసుకునే ముందు మనం గీజర్ ఒకసారి అడ్జస్ట్ చేసుకున్నాలి. గోడకు కనెక్షన్ పైపులు వస్తున్నాయా లేకుంటే కనెక్షన్ పైపులకు సరిపోతుందా లేదా. ఒకవేళ గీజర్ దూరం ఫిట్ చేసుకున్నాం అనుకో కనెక్షన్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి గోడకు గీజర్ని పెట్టుకొని కరెక్ట్ మార్కింగ్ చేసుకొని ఈ హోల్ మార్కింగ్ చేసుకున్నాల. హోల్ టు హోల్ 6 సెంటీమీటర్లు వస్తుంది. 6 సెంటీమీటర్ల మార్కింగ్ చేసుకుని డ్రిల్ చేసుకుందాం. మార్కింగ్ 6 సెంటీమీటర్లు ఇచ్చినప్పుడు 6 సెంటీమీటర్ల హోల్ టు హోల్ 6 సెంటీమీటర్లు బరాబర్ చేసుకున్నాల. కొంచెం పెడుతూ మార్కింగ్ చేసుకున్నాం అనుకో మనకు స్క్రూలు వేసుకున్న తర్వాత గీజర్ అనేది కూర్చోదు, ఇబ్బంది అవుతుంది. కాబట్టి హోల్ టు హోల్ సెంటర్ కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ చేసుకుంటే బాగుంటుంది. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ గీజర్తో స్క్రూలు ఇచ్చారు, ఫిషర్స్ హోల్లో బిగించడానికి కోసం. గీజర్తో 8 mm ఫిషర్స్, 8 mm స్క్రూస్ ఇచ్చారు. మన దగ్గర 6 mm బిట్ ఉన్నది, కాంక్రీట్ బిట్టు. కాబట్టి హోల్ చేసుకునేటప్పుడు కొంచెం వెడల్పు చేసుకున్నాను. 6 mm బిట్టుకు 6 mm ఫిషర్సే కరెక్ట్గా కూర్చుంటాయి. 8 mm ఫిషర్స్ కూర్చోవు కాబట్టి హోల్ని కొంచెం వెడల్పు చేసుకుంటే సరిపోతుంది. మనకు ఆ టైంకు 8 mm కాంక్రీట్ బిట్ దొరకలేదు కాబట్టి 6 mm బిట్తోనే హోల్ చేసుకోవడం జరుగుతుంది. మనము హోల్ చేసుకునే ముందు ఒక విషయం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ వీడియోలో మనము హిల్టీని మీదికి పెట్టి హోల్ క్రాస్ చేస్తున్నాం. ఎప్పుడైనా కానీ సీదా కిందికి హోల్ అసలు చేయకూడదు. చాలా ప్రమాదం. ఎందుకంటే తర్వాత ఫ్యూచర్లో గీజరు ఇలా ఎప్పుడు వాటర్ ఉంటాయి కాబట్టి అది వెయిట్తో స్క్రూలు కిందికి అంగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనకు ఎప్పుడైనా కానీ క్రాస్ చేసుకున్నాం, హిల్ట్ మీదికి పెట్టుకొని హోల్ క్రాస్ చేసుకున్నారు. ఎప్పుడు క్రాస్ చేసుకొని స్క్రూ బిగించుకున్నాం అనుకో ఏం ప్రాబ్లమ్స్ ఉండదు, కరెక్ట్గా కూర్చుంటుంది గీజర్. కాబట్టి ఎప్పుడైనా హోల్ క్రాస్ చేసుకున్నాను, మీది పక్కకు చేసుకున్నాను, కింది పక్క కాదు. స్ట్రేట్ కూడా చేసుకోవద్దు. గీజరు వాటర్తో ఉన్నప్పుడు నువ్వు స్ట్రేట్ చేసుకుంటే అది బెండ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. స్క్రూస్ మీది పక్కకు హోల్ చేసుకుని స్క్రూలు బిగించుకున్నాం అనుకో ఏ ప్రాబ్లం అనేది రాదు. లైఫ్ లాంగ్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా హోల్ క్రాస్ చేసుకున్నా. ఈ ఒక్క విషయం ఎప్పుడైనా కానీ గుర్తుంచుకుంటే బాగుంటుంది. కొత్తగా గీజర్ ఫిట్టింగ్ చేసేవారు ఎప్పుడైనా స్క్రూ బిగించేటప్పుడు మనం ఫుల్ టైట్గా బిగించుకున్నాల, లూజ్ ఉంచుకోకూడదు. ఎందుకంటే మనం గీజర్ లోపల ఎప్పుడు 24 hours వాటర్ ఉంటాయి కాబట్టి బెండ్ అయ్యి కింద పడే ఛాన్స్ ఉంటుంది. అందుకని స్క్రూ అనేది కొంచెం మనకు ఎందుకంటే తలిగించడానికి కొంచెం బయట ఉంటే సరిపోతుంది, అంతే. అంతవరకు ఫుల్గా టైట్ చేసుకొని గీజర్ అనేది బిగించుకుని కిందికి వస్తే అది కూర్చుంటుంది, బయటకి వచ్చే ఛాన్స్ ఉండదన్నట్టు. బిగించుకున్న తర్వాత మనము సాకెట్ బిగించుకుందాం. 16 ampere సాకెట్ గీజర్కి యూజ్ చేయాలి. మీకు డౌట్ వస్తవచ్చు, 16 ampere సాకెట్ ఎందుకు బిగించాలా, 6 ampere సాకెట్ ఎందుకు బిగించకూడదు అని అనుకుంటారు. ఎందుకంటే గీజర్ అయినా సరే, ఐరన్ బాక్స్ అయినా సరే కరెంట్ ఎక్కువ తీసుకుంటుంది. మనం ఎప్పుడైనా సరే గీజరు, ఐరన్ బాక్స్ ఇట్లా పెట్టినప్పుడు లైట్లు బ్లింక్ అవుతుంది. కాబట్టి కరెంట్ ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి 16 ampere సాకెట్ పెట్టుకుంటే చాలా
బాగుంటాయి అన్నట్టు, లోడ్ ఆపుతుంది. మామూలుగా 6 ఆంపియర్ సాకెట్ పెట్టుకున్నాం అనుకో కాలిపోయే ఛాన్స్ ఉంటుంది. స్విచ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు సాకెట్ గురించి, సాకెట్ 16 ఆంపియర్ సాకెట్ బిగించుకుంటే లోడ్ అనేది ఆపుతుంది, కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సాకెట్కు మనం ఎప్పుడైనా సరే ఎల్ అనే ప్లస్లా లైన్ ఫేస్ ఇవ్వాలా, న్యూట్రల్ ప్లస్లా బ్లాక్ వైర్ ఇవ్వాలా. మరియు ఈ గీజర్కు ఎప్పుడైనా సరే 4mm వైర్ వేయాలి, ఖచ్చితంగా 4mm వైర్ వేయాలి. కొందరు 2.5, 1.5 వైర్ వేస్తారు, అది చాలా డేంజర్, అలా వేయకూడదు ఎప్పుడైనా. కానీ 4mm వైర్ వేసుకుంటేనే లోడ్ అనేది ఆపుతుంది. ఎర్త్ ఖచ్చితంగా ఇవ్వాలి ఎప్పుడైనా సరే. గీజర్కు ఎర్త్ ఇవ్వలేమనుకో బాడీ షార్ట్ వస్తుంది, వాటర్కు కరెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎర్త్ కంపల్సరీ ఇవ్వాలి గీజర్కి ఎప్పుడైనా సరే. బిగించుకున్న తర్వాత మనకు ఇప్పుడు గీజర్కు రెడ్ క్యాప్, గ్రీన్ క్యాప్ అని 2 ఉంటాయి. గ్రీన్ క్యాప్కు మనం కోల్డ్ వాటర్ ఇన్పుట్ ఇవ్వాలి. పక్కకే లెఫ్ట్ సైడు రెడ్ క్యాప్ ఉన్నది, అది అవుట్పుట్ హాట్ వాటర్ వస్తుంది. కాబట్టి మనం గ్రీన్ క్యాప్ తీసేసి దానికి కనెక్షన్ పైపు ఫిట్ చేసుకొని ట్యాప్ అని చాలు చేస్తే గీజర్లో వాటర్ అనేది ఫుల్గా నింపుకున్నాయి. ఎప్పుడైనా సరే మనం డైరెక్ట్ 2 బిగించేసి గీజర్ బిగించిన తర్వాత 2 కనెక్షన్ పైపులు కనెక్షన్ ఇవ్వకూడదు. గీజర్ లోపల ఎయిర్ అనేది తీసేయాలి. వాటర్ అనేది ఫుల్లో నింపుకుంటే ఎయిర్ అనేది బయటకు వచ్చేస్తుంది. అలా ఎయిర్ తీసేసినాం అనుకో గీజరు పాడే అవకాశం ఉండదు, ఎక్కువ రోజులు సర్వీస్ ఇస్తుంది. ఇప్పుడు వీడియోలో చూస్తున్న విధంగా మనం కోల్డ్ వాటర్ కనెక్షన్ పైప్ ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత గీజర్లో వాటర్ అనేది నిండుతున్నది, మీరే చూస్తారు. నిండిన తర్వాత మనం నిండిన తర్వాత వాటర్ బయటకు వస్తుంది హాట్ వాటర్ ట్యాప్ ద్వారా. అలా ఎయిర్ మొత్తం బయటకు వచ్చేసి ఫుల్ నిండిన తర్వాత కనెక్షన్ పైప్ ఇచ్చుకొని మనం గీజర్ వాడుకున్నారు ఎప్పుడైనా సరే. వాటర్ బయటకు వస్తుంది చూడండి, నిండిపోయింది. కాబట్టి మనం మళ్ళీ టఫ్లు టేపులు వేసుకొని, ఎందుకంటే టఫ్లు టేపులు ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే మనం వాటర్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కనెక్షన్ పైప్ ద్వారా టఫ్లు టేపులు వేసుకొని కనెక్షన్ పైపు ఫుల్గా బిగించుకుంటే బాగుంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మనకు ఏమైనా వర్క్ నేర్పించగలుగుతాం వేరే వాళ్ళకైనా సరే. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్, లైక్, కామెంటు తప్పకుండా చేయగలరు. ఇప్పుడు మనం హాట్ వాటర్ గీజర్ ఫుల్గా ట్యాంక్ నింపుకున్నాం కాబట్టి హాట్ వాటర్ పైపు కనెక్షన్ ఇస్తున్నాం, అవుట్ గోయింగ్. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. సాకెట్కు ప్లగ్ పెట్టేసి మనం స్విచ్ ఆన్ చేసుకుంటే వాటర్ అనేది గరం అయిపోతుంటాయి. ఫుల్గా టైట్ చేసుకునేలా లూజ్ చేసుకోవద్దు, లూజ్ చేసుకుంటే వాటర్ లీక్ అవుతుంది. కాబట్టి మనం స్పానర్తోనైనా సరే చేతితో కూడా ఫుల్ టైట్ అవుతుంది, నో ప్రాబ్లం. హావెల్స్ కంపెనీ గీజర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం సాకెట్ పెట్టుకొని గీజర్ ఆన్ చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే గీజర్కైనా సరే వాషింగ్ మిషన్కైనా సరే 32 ఆంపియర్ డిపి స్విచ్, డబుల్ పోల్ స్విచ్ వినియోగించుకునేలా. సింగిల్ పోల్ స్విచ్ అసలు వినియోగించుకోకూడదు.